తెలుగు ఈ రోజు అయితే మనం తిలక్ నగర్లో ఉన్న శ్రీ శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్కి వచ్చేసాం. ఇక్కడ చాలా పెద్ద వినాయకుడిని పెట్టారు. ఇక్కడ భారీ వినాయకుడిని పెట్టారు. చూద్దాం రండి. ఇక్కడైతే శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ మెంబర్స్ కమిటీ వారు ఉన్నారు. వారి నుంచి తెలుసుకుందాం ఇక్కడ వినాయకుని ప్రత్యేకత గురించి. నమస్తే అన్న, ఇక్కడ లడ్డు వేలం వేస్తారా? ఎన్ని కిలోల లడ్డు పెడతారు? అండ్ ఎవ్రీడే ఎలాంటి పూజలు జరిపిస్తారు మీరు? మా అందరికీ నమస్కారం. మేము తిలక్ నగర్లో శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ పేరు మీద 1977లో స్టార్ట్ చేసినాము. మొదట్లో 10 సంవత్సరాలు 2 సార్లు 3 రోజులు అట్లా పెట్టేది. 90 నుంచి ఆల్మోస్ట్ 34 ఇయర్స్ అయింది. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆ రోజుకి ఒక్క డోనరే ముందుకు వస్తుంటాడు. అందరి దగ్గర అడిగే అవసరం ఉండదు. వాళ్ళే వాలంటరీగా వచ్చేసి ఈరోజు మేము అన్నదానం చేస్తామని వస్తారు భక్తులు. ఆ రకంగా ఇప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము కూడా ఎలాంటి భేదాలు లేకుండా నిర్వహిస్తున్నాము. గత 40 ఏళ్ళ నుంచి ఉన్న మా కమిటీ మెంబర్స్ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏం భేదాలు లేవు. అలాగే లడ్డు కూడా మేము 21 కిలోల లడ్డు పెడతాము. దానికి వేలం పాట పాడినప్పుడు భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. దాంట్లో 2 lakhs వరకు మాకు వేలం పాటలో జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మేము ఒక 20 మంది పోటీలో ఉంటారు ఎప్పుడు. మేము చేసే పూజా విధానం అనుకోండి, మా పంతులు గారు దయతోటి మేమందరం కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏం విఘ్నాలు లేకుండా జరుగుతుంటాము. మాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆటంకాలు జరగలేదు. ఇక ముందు కూడా జరగాయని వినాయకుని కోరుకుంటున్నాం. గజాననం భూత గణాధిసేవితం కపిత్తజంభో పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. సమస్త ఆస్తిక మహనీయులందరికీ, హిందూ బంధువులందరికీ, విశ్వ హైందవ సంప్రదాయంలో ఉన్న భక్తులందరికీ కూడా ముందుగా వినాయకుని యొక్క శుభాశీస్సులు తెలుపుతూ, భాగ్యనగరంలోని తిలక్ నగర్ బస్తీలో శ్రీ శివశంకర యువజన సాంస్కృతిక సంఘ సభ్యవారు గత 46-47 సంవత్సరాల నుండి మహాగణపతిని ఈ ప్రాంతంలో నిర్వర్తిస్తూ ఉన్నారు నవరాత్రులు. అయితే ఈ మహాగణపతికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే స్వయంగా శిల్పాచారితో నిర్మింప చేయడం. సనాతన నుంచి కూడా ఖైరతాబాద్ గణపతి తర్వాత విశేషంగా 2వ గణపతి స్థానంలో ఉంటుండే. మరి కాలానుకూలంగా ఫ్లైఓవర్లు ఇటువంటి చేత కాస్త తగ్గించి మళ్ళీ పునర్వైభవం కోసం ఈ సంవత్సరం మహాగణపతిని ఇక్కడనే 23 అడుగులతో చేయించడం జరిగింది. అన్ని గణపతుల దగ్గర ఏదో ఒక పూట కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఈ గణనాయకుని దగ్గర ప్రాతకాల అభిషేక, అష్టోత్తర శతనామార్చన, దుర్వార్చన, అదేవిధంగా మహా నివేదన, మంత్రపుష్ప హారతితో కార్యక్రమాన్ని ఆరంభించి మధ్యాహ్నం వరకు కూడా భక్తుల ఫలపుష్పార్చనలు, భోగ నివేదనలు, మధ్యాహ్నికము మహానైవేద్యముతో కూడుకొని అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదానము అనగానే యావత్ భక్తులు చిన్న పెద్ద మత లింగ భేదం లేకుండా అన్ని వర్ణాల వారు, అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడము, ఆ రోజు ఆనాటి దాతగా ఉన్నవారు అన్నపూజా కార్యక్రమం చేయడము, ఆ తర్వాత సాయంకాలం ప్రదోషమందు విశేషమైనటువంటి భోగ నివేదనతో అష్టోత్తర శతనామార్చనతో కార్యక్రమాన్ని చేయడం. ఈ 9 రోజుల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనంతో ఆరంభించుకొని రక్షా దీక్షా కంకణంతో ఆరంభమై సకల మంటపారాధనలు. ఎక్కడైనా కానీ గణపతి ఆరాధన చేస్తే కొన్ని చోట్ల మాత్రమే ఇటువంటి అంకురార్పణ మొదలుకొని నవగ్రహ, అష్టదిక్పాలక, త్రిమూర్తి, త్రిమాత, ఏకాదశ రుద్రులు ఇత్యాది దేవతావాహనంతో ప్రధాన కలశస్థాపన చేయడము, అదేవిధంగా వైభవపేతంగా వినాయక వ్రతకథ శ్రవణం చేయించడం, అందరికీ కూడా ఆనాటి విశిష్టతను, వినాయక వైభవాన్ని వివరించి ఆ తర్వాత చంద్ర దర్శన దోష పరిహారార్థమై అట్టి కథను కూడా వినిపించడం. ఇక్కడ దాని ప్రత్యేకతతో ఇక్కడ చాలా జనం ఆ కథ కోసం వస్తారు. ఆ తర్వాత అందరూ ఇక్కడ ప్రాతకాలం నుండి రాత్రి వరకు కూడా వచ్చిన గణపతి చిన్న పెద్ద ఏ తేడా లేకుండా అందరూ కూడా మహాగణపతిని ఆరాధించుకోవడము, గణపతి యొక్క ఆశీస్సులను అక్షత రూపంలో ధరించడం ఇది ప్రత్యేకత. ఒకరోజు గణపతి హోమము, ఒకరోజు దుర్వార్చన, ఒకరోజేమో కుంకుమార్చనలు,
ఆ తర్వాత నిత్యము అభిషేకము ఇత్యాది కార్యక్రమాలతో మహావైభవపేతంగా మళ్ళీ మహాగణపతి దగ్గర ఎవరైతే విద్యార్థులు వచ్చి దర్శించుకొని విద్య కావాలనుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఆ వినాయకుడి అనుగ్రహం వాగ్దేవి అనుగ్రహం చేత సంపూర్ణమైన విద్య. అదేవిధంగా విదేశీయానం కోసము ఇక్కడ చాలామంది వెండితో చేసినటువంటి ఏరోప్లేన్లు కడతారు విదేశీయానం కోసం. వివాహం కావాలనుకున్నవారు భాసిక ధారణ చేస్తారు. అదేవిధంగా సంతానం కావాలనుకున్నవారు తొట్టెలు కడతారు. అదేవిధంగా ఎవరికి ఏ ఈప్సితాలు ఉన్నాయో గృహ నిర్మాణం కావాలనుకుంటే మా ఆచార్యుల నుంచి మొదలు పెడితే కార్యకర్తల వరకు కూడా ఈ సంవత్సరం మేము సంకల్పం చేస్తున్నామయ్యా గణనాయక, మాకు ఇల్లు కట్టే భాగ్యం దొరికిందంటే నీకు వెండి ఇంటిని సమర్పణ చేస్తామని ఈ సందర్భంగా మా గణనాయకుని దగ్గర బాసిగాలు, తొట్టెలు, ఇండ్లు, ఏరోప్లేన్లు ఇలా సమర్పణ చేసుకోవడమే కాకుండా చిన్న వ్యాపారుల నుంచి ప్రతి వారు వచ్చి ఇక్కడ వారి వారి అభిష్టాలను స్వామివారికి విన్నవించడం, అవన్నీ కూడా వారికి అభిష్ట సిద్ధి కలగడం అనేది విశేషంగా జరుగుతున్నటువంటి మహాగణపతి ఆరాధన గత 46 సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తున్నారు. అందులో 21 సంవత్సరం నుంచి మేము చేసే భాగ్యం దొరికినందుకు మేము కూడా ఆనందపడుతున్నాము. ఇటువంటి గణపతి మేము ఆరంభంలో వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పిల్లలందరూ కూడా వాళ్ళు ఒక పిల్లలకు తండ్రులు అయ్యేంత వయసు వారు వచ్చారు. అప్పటి నుంచే ఇప్పటి వరకు కూడా ఆనాటి నుంచే ఈనాటికి వచ్చే వారందరూ ఏ దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా ఈ గణపతి నవరాత్రులు వచ్చి సేవించుకొని పోయే భాగ్యం వారికి కూడా కలుగుతుంది. కాబట్టి తిలక్ నగర్ మహాగణపతి పెద్ద గణపతి అనే దీనికి నామధేయం. ఇటువంటి గణపతి ఇక్కడ మనకు ఆ రూపంలో చూస్తే చతుర్భుజం పాశాంకుశధరం మోదకహస్తం. అదేవిధంగా స్వామి మూషిక వాహనారుడై చక్కగా మనకు మహావైభవపేతంగా కనపడుతూ ఉంటాడు. అటువంటి మహాగణనాయకునికి లోకమంతా కూడా మనము జయజయలు పలుకుతున్నాము. మరి ఆ గణనాయకుని యొక్క ఆశీర్వాదం ప్రజలందరి మీద కూడా విస్తరించి సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్య భోగభాగ్యాలు కలిగి నిరంతరం ధర్మభక్తి, దైవిక చింతన, మాతాపిత గురు ఆచార్య దేశభక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కలగాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. బోల్ గణేష్ మహారాజ్కి. ఇక్కడ విఘ్నేశ్వరునికి విగ్రహ పూజలే కాకుండా ఈరోజు ఆదివారం చాలా ప్రత్యేకంగా కుంకుమార్చన చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 100 మందికి పైగా ఆడవాళ్ళందరూ వారి కోరికలు అబ్రాడ్ వెళ్ళాలని, పెళ్ళిళ్ళు వివాహం అవ్వాలని, ఇంకెన్నో గృహం గురించి మరియు అన్నిటి గురించి వారి కోరికలు తీరాలని స్వామి వారికి అర్చన చేస్తున్నారు. నమస్తే అన్న, ఇక్కడ కుంకుమార్చన పూజ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఎందుకు చేస్తారు అసలు ఈ కుంకుమార్చన విఘ్నేశ్వరునికి? అమ్మా, మేము శ్రీ శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ అని స్థాపించుకొని గత 39 సంవత్సరాలుగా స్థాపించుకొని ఇక్కడే వినాయకుడిని తయారు చేసుకొని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. మాలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం నిత్య అన్నదానము, అలాగే ఒకరోజు మహిళల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తాము. మాకు గత 22 సంవత్సరాల నుంచి భువనేశ్వరయ్య గారు, జ్ఞాని పంతులు గారు ఇక్కడ మా కాలనీ మహిళల చేత కుంకుమార్చన నిర్వహిస్తారు. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఒక కోరిక కోరుకొని సంకల్పం తీసుకొని కూర్చోవాలమ్మా, మన గణనాథుడు వచ్చే సంవత్సరానికి మీ కోరిక నెరవేర్చారన్నారు. అలాగే మా కాలనీలో ఉన్న వాళ్ళ ఎన్నో సమస్యలు, ఎన్నో కోరికలు నెరవేర్చారు. కాబట్టి మాకు ప్రతి సంవత్సరం మా గణనాథునికి సంతానం కలిగిన వాళ్ళకి సంతానాన్ని తొట్లెలు తెచ్చి కడతారు. వివాహం కాని వాళ్ళు వివాహం జరిగినందని బాసింగం తెచ్చి కడతారు. విదేశీ ప్రయాణం జరిగినందుకు విదేశీ ప్రయాణంలో వెళ్ళిన మా అబ్బాయిలు అని చెప్పేసి ఫ్లైట్ తెచ్చి కడతారు. ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు కడతారు. ఇట్లా ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక సంకల్పం తీసుకొని కుంకుమార్చనలో కూర్చోమని అంటారు. వాళ్ళు చక్కగా వేద మంత్రాలతోటి మా అందరినీ, అలాగే రాజశ్రీ మేడం గారు వారి యొక్క మంచి సంగీతంతో అందరినీ కూడా మంచి వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు పాడుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం గజాననాయ నమః. ఎంతో విశేషంగా ఈ నగరంలో తిలక్ నగర్ ప్రాంతంలో శ్రీ శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేము 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క అర్చకత్వానికి ఆచార్య నేతృత్వంగా వహిస్తూ ఈ పూజాధికాలన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పెద్ద చిన్న లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా
ఈ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ఒక రోజున అమ్మవారి యొక్క ప్రీతి కొరకై కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. కొందరికి సందేహం రావచ్చు, గణాధిపతి దగ్గర కుంకుమార్చన ఏందయ్యా అంటే, పూర్వం ఎలాగైతే గణనాథుడు ఆ గణాధిపత్యాన్ని పొందడానికి కొరకై సుబ్రహ్మణ్య స్వామి గణాధిపతి ఆ పోటీలో పాల్గొనగా ముల్లోకాలు కూడా తిరిగి రావాలని చెప్పేసి ఒక షరతును పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నెవల్ వాహనం వేసుకొని విశ్వాన్నంతా కూడా తిరిగి వస్తూ ఉంటే గణనాథ్ మరుగుజ్జుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క సూక్ష్మ బుద్ధి చేత సాక్షాత్ విశ్వానికే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ముందుగా గణాధిపత్యే ప్రత్యక్షమై ఆ యొక్క దర్శనాన్ని పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించి రావడం జరుగుతుంది. ఎందుకొరకు అంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులను పూజిస్తామో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులను పూజించినటువంటి పుణ్యం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతోన ప్రథమ దైవంగా భావించినటువంటి తల్లిగా భావిస్తాం, మొదటి దైవం. అలాగే గణపతి ఆ పార్వతీదేవి యొక్క కుమారుడు కాబట్టి ఎప్పుడైతే గణపతి నవరాత్రుల సందర్భాల్లో ఆ అమ్మవారి సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు, సకల చరాచర సృష్టికంతా కూడా తల్లి కాబట్టి ఆమెను పూజిస్తే గణాధిపతి సంతోషించి మన కోరికలు నెరవేరుస్తారు అని చెప్పి ఉద్దేశంతోనే మనమందరం కూడా సామూహికంగా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు కూడా విశేషంగా ఈరోజు ఆదివారము అమ్మవారికి అందులో ఇష్టమైనటువంటి వారంగా భావించుకొని సకల సౌభాగ్యము సౌమంగళ్యము సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించాలనే కోరికతోని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఓం స్వస్తి. ఇక్కడైతే కమిటీ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, వారి నుంచి తెలుసుకుందాం ఇక్కడ పూజల ప్రత్యేకత గురించి. చెప్పండి. మేము శివశంకర్ యూత్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని గత 79 నుంచి స్థాపన చేసి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరుగుతున్నాము. కేవలం ఈ ధర్మ సంస్థాపన అనేది హిందూ ధర్మ సమైక్యతోటి భారతదేశం అఖండ దేశంగా వెలగాల ఉద్దేశంతో నిర్వహిస్తున్నాము. ఈ కుంకుమార్చనది మన హిందూ ధర్మం ఆచార ప్రకారం మన భారతదేశ స్త్రీలందరూ ఐక్యతోటి సౌభాగ్యత జీవించాలని స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చి ఘనంగా వైభవంగా ఈ కుంకుమార్చన నిర్వహిస్తున్నాము. ఇది హిందూ ధర్మ సమైక్యత గురించి చేస్తున్నాము. అందరూ ఒక ఏకదాడితో కలిసి ఈ ధర్మ కార్యాన్ని జరుపుకుంటూ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అందరం ఏకైకతతోటి నిర్వహిస్తున్నాము. జై బోలో భారత్ మాతాకి.